నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఆగిపోదాం అనుకుంటున్నారా? మీరు చాలా చేరువలో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఆగాలనుకుంటున్నారు? ఇన్ని రోజులు ఏ ధైర్యంతో అయితే అడుగులు ముందుకు వేస్తూ వచ్చారో ఇక మీదట కూడా అదే ధైర్యంతో అడుగులు ముందుకు వేయండి. ఇంతకుముందు మిమ్మల్ని చాలా పరీక్షించినా కానీ ఇప్పుడు మీకు ఫలితం టైం అయితే వచ్చేసింది. సో రిజల్ట్స్ మీకు చేరువలో ఉన్నాయి. మీ టైం మారుతుంది. డోంట్ స్టాప్ నవ్. ఇక ప్రాణం కొనసాగించాల్సిందే. దేనికైతే మీరు హార్డ్ వర్క్ చేశారో, దేనికోసమైతే ఇన్ని రోజులు శ్రమించినారో దాని ఫలితం మీరు త్వరలో పొందాల్సిందే. ఆ విధంగా ఈరోజు మన రీడింగ్ ఉండబోతోంది. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్. పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి. అందుకే మీరు 2 కార్డ్స్కి కూడా అట్రాక్ట్ అవుతున్నారనమాట. సో కార్డ్స్ ప్రకారంగా పాయిల్ సెలెక్షన్ చేసుకోలేమో అనుకుంటే డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు నేను ఆల్ఫాబెట్స్ కూడా ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే ఆ ప్రకారంగా మీరు పాయిల్ సెలెక్ట్ చేసుకొని వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్ అంటేనే టైంకి అతీతం. దీనికి టైంకి అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు మీకు వీడియోస్ కనిపించినా కానీ మీరు హ్యాపీగా ఆ వీడియోస్ని చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. దాని నుంచి ఏదో ఒక మీకు మెసేజ్ అనేది ఉంటుంది. సో ఆ మెసేజ్ని పొందొచ్చు. తద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటికి క్లారిఫికేషన్ దొరకడం కానీ, లేదు మీకు ఏదో ఒక సూచన దాంట్లో ఉంటుందన్నమాట. సూచననో సలహానో ఏదో విధంగా మీకు హెల్ప్ అయ్యేలాగా. సో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. నేను ఈరోజు రీడింగ్ ఎలా చేయబోతున్నానంటే పాస్ట్కి ఒక కార్డ్, ప్రజెంట్కి ఒక కార్డ్, ఫ్యూచర్కి ఒక కార్డ్ తీసుకుందాం. అంటే పాస్ట్లో ఏ ఇన్సిడెన్సెస్ జరిగిన దానివల్ల ఈరోజు మీరు ఇలాంటి సంఘటనలు లేకపోతే ఇలాంటి టైంని ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటివి ఫేస్ చేసిన దానివల్ల ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. ఎందుకు అంటే మనకి ఏదో మీరు చేసిన దానికి ఫలితం అయితే దక్కబోతోంది. కాబట్టి మీరు ఇక్కడ ఆగిపోయినారనుకోండి, ఆ ఫలితాన్ని మీరు పొందలేరు. ఫ్యూచర్ మీరు చూడలేరు కదా. కాబట్టి మనం టారో ద్వారా చూద్దాము ఫ్యూచర్ ఎలా ఉంది అని. అండ్ ఇది గ్రూప్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్. సో మనకేంటంటే అందరికీ ఒకేలాగా మ్యాచ్ అవ్వాలని లేదు. ఒకవేళ ఈ పైల్లో మీకు మ్యాచ్ అయినట్టు అనిపించకపోతే సెకండ్ పైల్లో మ్యాచ్ అవ్వచ్చు. లేదు అది కూడా మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటే మేబీ ఈ రీడింగ్ మనది కాదు, ఇంకా ఎవరికో ఇది అవసరం ఉంది, అందుకనే ఈరోజు ఈ రీడింగ్ వచ్చింది అని అర్థం అన్నమాట. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి పాస్ట్కి, ప్రజెంట్కి, ఫ్యూచర్కి మనం ఒక్కొక్క కార్డ్ తీసుకుందాం. ఫస్ట్ అయితే మనం మంచిగా షఫుల్ చేసుకున్నాం. సో దట్ కార్డ్స్కున్న ప్రీవియస్ ఎనర్జీస్ని మొత్తం రిఫ్రెష్ చేసేసేదానికి మనం. సో పైల్ నెంబర్ 1, ఎన్ని కష్టాలు పడినా కానీ ఆ కష్టం మీకు ఏదో మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ఇన్ని రోజులు ఈ కష్టాలు. సో పాస్ట్ జస్టిస్, ప్రజెంట్ ఫూల్, 2 మేజర్ ఆర్కానా, ఫ్యూచర్ 3 ఆఫ్ కప్స్. బ్యూటిఫుల్ కార్డ్స్, బ్యూటిఫుల్ కార్డ్స్. ఐఎమ్ టెలింగ్ యూ, ట్రస్ట్ మీ. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి ప్రిన్సెస్ ఆఫ్ సోర్డ్స్. సో ప్రిన్సెస్ ఆఫ్ సోర్డ్స్ అంటే లర్నింగ్స్కి సంబంధించిందనమాట. కొత్తగా ఏదో నేర్చుకోవడం, మన తెలివి ఉపయోగించి మనం దేంట్లోనో ముందంజు వేయడం. సో ఇవన్నీ వస్తాయి. సో పాస్ట్కి మనకి జస్టిస్ కార్డ్ వచ్చింది. జస్టిస్ కార్డ్ అంటేనే ఏంటి? న్యాయం. సో ఇక్కడ ఈ త్రాసు ఏదైతే ఉందో ఇది ఈక్వల్గా ఉంది. అంటే ఎక్కువ తక్కువలు ఏం లేవు, సరి సమానంగా ఉంది. అంటే అంత మంచిగా ఏమీ లేదు, అట్లనే అంత చెడుగా కూడా ఏం లేదు. ఓ మోస్తరులో వెళ్ళిపోతుందన్నమాట లైఫ్. సరే మనము ఇంతవరకు నాకు ప్రాప్తము, ఇది ఇట్లా అయిపోయింది. మరీ కష్టాలు లేవు, మరీ సుఖాలు లేవు. ఓకే ఓకే చెల్తా అన్నట్లు ఏ రోజుకి ఆ రోజు ప్రయాణం అట్లా కొనసాగించేసినారనమాట. దేంట్లో కూడా మరీ అనుకూల రిజల్ట్స్ కానీ మరీ ప్రతికూల రిజల్ట్స్ కానీ లేవు. ఏదన్నా కానీ సమాంతరంగా సరే ఈ రోజుకి ఈ రోజు సరిపెట్టేలాగా. డబ్బులు కూడా అంతే, ఏ రోజుకి ఆ రోజు. లేకపోతే ఈ ఖర్చు వస్తుంది ఎట్లరా దేవుడా అనుకుంటే ఆ ఖర్చుకు సరిపడా డబ్బులు ఏదో విధంగా సమకూరిపోతాయన్నమాట. లేదు నాకు ఇప్పుడు ఉద్యోగం చాలా ఈరోజు అంటే కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు. బిజినెస్లో మనకి ఏ రోజుకి ఆ రోజే ఫలితం కదా.
రేపటి గురించి ఆలోచించే లోపల ఏదో ఒక రూపంలో రేపటికి కూడా సరిపోయేది వస్తుంది. అలానే జాబ్లో కూడా ఏ రోజుకి ఆ రోజు, అంటే గతం మనకి పాస్ట్ మీది మోస్ట్లీ చూసుకుంటే మీ గతం ఎట్లుందంటే ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజుకి ఇది, రేపటి గురించి రేపు అన్నట్లు అనమాట. అంటే ఒక బ్యాలెన్స్లో వెళ్ళిపోతుంది. దానికి మరీ విపరీతమైన కష్టము అన్నట్లు లేదు, మరీ విపరీతమైన సుఖము అన్నట్లు లేదు, వెళ్ళిపోతూ ఉంది. సో ఆ విధంగా మనకి పాస్ట్ ఉంది. సో ప్రజెంట్కి వచ్చేటప్పటికి ఫూల్ కార్డ్ అనమాట. ఫూల్ కార్డ్ అంటేనే లీప్ ఆఫ్ ఫెయిత్, కొత్త ఉత్సాహంతో మనం అడుగులు ముందరికి వేస్తున్నాం. ఇక్కడ కొత్త ఉత్సాహం వచ్చి మనం అడుగులకు ముందరికి వేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి వాటిల్లో మనకి ప్రతికూల ఇవి ఉంటాయి, లేకపోతే మనకి అగెయిన్స్ట్గా కొన్ని వర్క్ అవుతూ ఉంటాయి, మనకి ఫేవరబుల్గా కొన్ని వర్క్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఫూల్ ఎట్లాంటి వాడంటే ఎలా ఆలోచిస్తారు అంటే ఏదైనా కానీ నేను నాకు అనుకూలంగా చేసుకోగలుగుతాను, కొత్త ఉత్సాహం అనమాట. అంటే ఇప్పుడే ప్రయాణం మొదలవుతుంది, ఈ ప్రయాణం నాకు ఎలాంటి సర్ప్రైజెస్ని ఇస్తుంది, దీన్ని నేను ఏ విధంగా మలుచుకోగలుగుతాను. ఇప్పుడు మీకు ప్రజెంట్లో కూడా మీకు ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, మిక్స్డ్ ఫీలింగ్స్ లాగా. అంటే బటర్ఫ్లైస్ ఇన్ ద టమ్మీ అన్నట్లు లోపల ఏదో గుడుగుడుగుడు అనిపిస్తూ ఉంటుంది, ఏదో చేయాలి అనే ఉత్సాహం ఉంటుంది, మనకి ఏదో కొత్తగా ఏదో కనిపిస్తూ ఉంటుంది, ఇది ఎట్లా అది ఎట్లా అనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అనమాట. కొంచెం ఫ్రీ స్పిరిట్ అనమాట. అంటే చేసేద్దాంలే, చూద్దాము ఏమవుతుందో అన్నట్లు. ఇక్కడ చూడండి ఎంత ఉత్సాహంగా అడుగులు ముందరికి వేస్తున్నారో ఆ విధంగా. ఏం బ్యాగేజెస్ లేవు, సరే ఇది కొత్తగా ఉంది, దీన్ని ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము, ఇది ఏం ఫలితం ఇస్తుందో చూద్దాము. ఇక్కడ వైట్ రోజ్ కనిపిస్తుంది కాబట్టి పీస్ఫుల్గా, హ్యాపీగా, స్మూత్గా నడిచిపోతుందిలే అనే నమ్మకం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. మీ పైన మీకు నమ్మకం కానీ, సిచ్యువేషన్స్ పైన మీకు నమ్మకం కానీ, కొత్త సూర్యోదయం, రిఫ్రెష్డ్ ఎనర్జీస్, హ్యాపీగా, ఉత్సాహంగా ఏదో చేసేయాలి. అంటే ఫూల్ వచ్చి స్కూల్కి పోలేదంట, అతనికి ఏం ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు, అతనికి జీవితంలో ఏదైతే అతను ఆటుపోట్లు ఎదుర్కొంటాడో వాటి నుంచి ఏదైతే నేర్చుకుంటాడో అదే తన ఫార్మల్ ఎడ్యుకేషన్. అంతేగాని స్కూల్కి వెళ్ళి A+B హోల్ స్క్వేర్ = A² + B² + 2AB ఇట్లాంటి ఫార్ములాస్ పెట్టి ఈ ఫార్ములాస్ పెడితే ఇది ఆన్సర్ వస్తుంది ఇట్లేం లేదు అతనికి. ఓకే, ఇది ఇట్లుందా, సరే ఇట్లా చేస్తే ఇది అయిపోతుందేమో, పోయినసారి ఇట్లా చేస్తే ఇది అవ్వలేదు కదా, సో దీన్ని ఇట్లా చేయకూడదు. సో అంటే లైఫ్లో తనకి ఎదురైన సంఘటనలే తనకి గురువులు అనమాట. ఆ విధంగా గతంలో మీరు ఏవైతే సంఘటనలను ఎదుర్కొన్నారో వాటి నుంచి మీరు నేర్చుకున్న దాన్ని ప్రస్తుతంలో ఉపయోగించుకుంటున్నారు. సో ప్రస్తుతంలో మీరు ఏదైతే ఉపయోగిస్తున్నారో ఇక్కడ మీరు లీప్ ఆఫ్ ఫెయిత్ అన్నాను కదా, నమ్మకంతో చేస్తున్నారు. ఏదో ఊరికైనా చేసామన్నట్లు కాదు, నమ్మి చేస్తున్నారు. అది వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, రిలేషన్షిప్స్ పరంగా కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఏదన్నా కానీ ఒక నమ్మకంతో చేస్తున్నారు. నేను ఇది సాధించగలుగుతాను, లేకపోతే నా వల్ల ఇది అవుతుంది, నేను ఇట్లా చేయాలి అని ఆ నమ్మకంతో చేస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్ ఎట్లుందంటే 3 of Cups సెలబ్రేషన్స్. ఇక్కడ చూడండి హార్ట్, ఈ హార్ట్ కూడా 3 cups మూడేస్తుంది. అంటే ఒకటి మన లైఫ్ పార్ట్నర్ అయితే, ఇంకొకటి పిల్లలు అవ్వచ్చు, లేదు మన స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే అమ్మ నాన్న మీరు కావచ్చు, ఏదన్నా కానీ ఒక బంధం పెనవేసుకుంటుంది. అంటే ఏంటి, ఫ్యూచర్లో కొంతమందికి పెళ్ళిళ్ళు ఉన్నాయి, కొంతమందికి పిల్లలు ఉన్నారు, కొంతమందికి శుభవార్తలు ఉన్నాయి, కొంతమందికి సెలబ్రేషన్స్ ఉన్నాయి, కొంతమంది ఇంట్లో మంచి కార్యాలు జరుగుతున్నాయి, గెట్ టుగెదర్స్ ఉన్నాయి, హ్యాపీనెస్ ఉందన్నమాట, జాయ్ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నారు. అంటే గతంలో మీరు నేర్చుకున్న లెసన్స్ నుంచి ప్రస్తుతం మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో, ప్రస్తుతం మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఇది మీకు ఫ్యూచర్ సెలబ్రేషన్ ఉంది. అంటే ఏంటి, మీరు ఇక్కడికి ఆగిపోయినారంటే ఈ సెలబ్రేషన్ వరకు వెళ్ళలేరు. సో ఇక్కడ కొనసాగితేనే ఇక్కడ మీరు సెలబ్రేషన్ని చూడగలుగుతారు, హ్యాపీనెస్ని ఇతరులతో పంచుకోగలుగుతారు. మీకు కూడా ఏంటంటే అన్నీ వృద్ధి చెందడం, లైక్ అంటే మీరు తలబెట్టే ఏ పనిలో అయినా కానీ మీరు సక్సెస్ పొందడం, వృద్ధి, లైక్ దినదిన ప్రాయంగా మీరు ఎదుగుతూ వస్తారనమాట. అది హెల్త్లో వృద్ధి ఉంది, రిలేషన్షిప్లో వృద్ధి ఉంది, బిజినెస్లో వృద్ధి ఉంది, జాబ్లో వృద్ధి ఉంది, ఫినాన్షియల్గా వృద్ధి ఉంది. ఏదన్నా కానీ అది ఇక్కడ మీరు ఏవైతే అడుగులు వేస్తున్నారో, ప్రజెంట్లో మీరు ఏదైతే అడుగులు వేస్తున్నారో, ఇది ఫ్యూచర్లో వచ్చి మీకు ఖచ్చితంగా సెలబ్రేషన్స్ని అయితే ఇస్తుంది. మనం ఫార్చ్యూన్ ఆరికల్ కార్డ్స్ నుంచి చూద్దాము. లైక్ ఇక్కడికి ఎందుకు మనం ఆగకూడదు, మనకి ఫార్చ్యూన్ ఎలా ఉంది, మీ ఫార్చ్యూన్ ఎలా ఉంది, సో ఎందుకు మిమ్మల్ని ఇక్కడ డోంట్ స్టాప్ నవ్ అని ఎందుకు చెప్తున్నారు, మీకు ఏదో ఉంది అని ఎందుకు ఇక్కడ సూచనలు ఇస్తున్నారు. ప్లేన్,
ఏరోప్లేన్ వచ్చిందనమాట. అ జర్నీ ఈజ్ ఇండికేటెడ్ అర్లీ ఫిజికల్ ఆర్ మెటమార్ఫికలీ యువర్ లైఫ్ విల్ బికమ్ మోర్ ఫుల్ అంటున్నారు. సో ఒక ప్రాణం అయితే ఉందంట, మీకు ప్రాణం అయితే ఉంది. అది ఫిజికల్గా అంటే మీరు వేరే ప్లేసెస్కి ట్రావెల్ చేయడం కానీ, ఏదో కొత్త ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ, లేదు మీకు జాబ్ పైన ప్రమోషన్స్ పైన మీకు ఇతర ప్లేస్లో మీకు అక్కడికి షిఫ్ట్ అవ్వడం కానీ, లేదు మీరు బిజినెస్ పైన వేరే ప్లేసెస్కి షిఫ్ట్ అవ్వడం కానీ, చదువు పైన వేరే ప్లేసెస్కి షిఫ్ట్ అవ్వడం కానీ, ఏదో ఒక దానికి ఫిజికల్గా అంటే ట్రావెల్ ఆ విధంగా ఉంటే, లేదు ఊరికనే మనం ఎంజాయ్ చేయడానికి ట్రిప్స్ టూర్స్కి వెళ్తూ అంటాం కదా, ఒక హాలిడే ప్లాన్ చేసుకొని ఆ విధంగా వెళ్ళడం కానీ ఈ విధంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మీ లైఫ్ని యువర్ లైఫ్ విల్ బికమ్ మోర్ ఫుల్ అంటుంది. అంటే అర్థమైంది, మీ లైఫ్ మీరు ఇప్పటి వరకు చూసిన దానికన్నా మీరు ఇక మీదట ఏదైతే ఈ ప్రాణం వల్ల ఏదైతే ఉందో దానివల్ల మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉందంట. ఇక్కడ 11 ఇది 3 ఇది 26 అంటే 26 మనకి 2 + 6 అంటే 8. సో నెంబర్ 8 మీ డేట్ ఆఫ్ బర్త్ 26 అయి ఉండొచ్చు, 3 అయి ఉండొచ్చు, 11 అయి ఉండొచ్చు, 8 అయి ఉండొచ్చు, 2 అయి ఉండొచ్చు, సో 6 అయి ఉండొచ్చు. ఇక్కడ ఈగల్ చూడండి, ఇక్కడ ప్రాణం అన్ని గాలి గురించే చెప్తున్నాయి. అంటే మనకి గాలి అనుకూలంగా వీస్తుంది. ఇక్కడ ఫ్లైట్ జర్నీ ఇదివరకు చేయకపోయినంటే ఫస్ట్ టైం మీరు ఫ్లైట్లో ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ ఈగల్ వచ్చింది. యూ విల్ సోర్ టువర్డ్స్ యువర్ డెస్టినీ విత్ గ్రేటర్ క్లారిటీ అండ్ స్ట్రెంగ్త్. ఇంకా మెరుగైన క్లారిటీతో స్ట్రెంగ్త్తో మీరు ముందరికి ప్రాణాన్ని కొనసాగిస్తున్నారంట. మీ డెస్టినీ ఏదైతే ఉందో, మీ తలరాత ఏదైతే ఉందో దాన్ని మీరు మంచిగా మార్చుకొని మీరు ఇంకా బెటర్ చేసుకోవడానికి మీకు ఆ ధైర్యాన్ని క్లారిటీని ఇస్తున్నారు. సో డెస్టినీ మారుతుంది, డెస్టినీ బెటర్ అవుతుంది అన్నమాట. సో ఏదైతే ప్రాణం చేస్తున్నారో ఈ ప్రాణం వల్ల మీకు ఆ క్లారిటీ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ మౌంటైన్ కార్డ్ నెంబర్ 22, ఇది కార్డ్ నెంబర్ 9. సో నో దట్ యు ఆర్ ప్రొటెక్టెడ్ యాజ్ యూ ఫేస్ ఛాలెంజెస్ బట్ రిమైన్ కాషియస్. అంటే ఇప్పుడు మనకి కాషన్ అనేది తస్మాత్ జాగ్రత్త అంటారు కదా. సో అలా తస్మాత్ జాగ్రత్త అని చెప్తూనే మీకు కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతాయి, మీరు వాటిని అధిగమించగలుగుతారు. ఎందుకంటే మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. ఎవరు చెప్తున్నారు ఇది? మీ ఏంజల్స్, గైడ్స్, యాన్సిస్టర్స్, గాడ్స్, గాడెసెస్ వీళ్ళు చెప్తున్నారు. మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము, మీరు ప్రాణం కొనసాగించండి. ఆటుపోట్లు వస్తే వాటిని ఎదుర్కోవాలి, కానీ ఒక కాషన్ అనేది ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అక్కడక్కడ మేము కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాం. ఇక్కడికి ఆగండి అనో, లేదు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ప్రయాణించండి అనో, లేకపోతే వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనో, ఇలాంటి సూచనలు మేము ఇస్తూ ఉంటాం. మా సూచనలు పట్టుకొని, మా సలహాలను పట్టుకొని మీరు మీ ప్రాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అంతేగాని ప్రాణం మంచిగా జరుగుతుంది కదా అని మీరు ఎలా పడితే అలా ప్రాణం చేసినారంటే, అంటే మా సూచనలు సలహాలు మీరు తీసుకోకుండా మీరు ఎలా అంటే అలా ప్రాణం చేస్తే కష్టపడతారు. లేకపోతే మటుకు మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము, కొంచెం మా సూచనలు సలహాలని మీరు కొంచెం తెలుసుకొని కొంచెం వాటికి అనుకూలంగా మీరు ప్రయాణిస్తే మంచిది అని చెప్తున్నారనమాట. మనకు వస్తున్న ఇంకొక కార్డ్ వచ్చి ఔల్ స్పిరిట్ 23. దేర్ ఆర్ స్పిరిచువల్ మెసేజెస్. ఇప్పుడు మనం ఇదే కదా మాట్లాడుకున్నాం, దేవుడి నుంచి మనకి మెసేజెస్ ఉన్నాయి. అంటే మిమ్మల్ని ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో, మీ గార్డియన్ ఏంజల్స్ కావచ్చు, స్పిరిట్స్ కావచ్చు, మీ యాన్సిస్టర్స్ కావచ్చు, వాళ్ళ నుంచి మీకు స్పిరిచువల్ మెసేజెస్ ఉన్నాయంట. అండ్ గ్రేట్ విజ్డమ్ టు బి ఫౌండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్. ఈ మార్పు ఏదైతే ఉందో ఈ మార్పు సమయంలో మీకు స్పిరిచువల్ మెసేజెస్ అయితే వస్తున్నాయంట. వాటిని మీరు పట్టుకొని మీరు కానీ ప్రయాణించగలిగితే మీరు ఇంకా బెటర్ రిజల్ట్స్ని పొందగలుగుతారు. అండ్ మీ విజ్డమ్ ఏదైతే ఉందో, మీ జ్ఞానం ఏదైతే ఉందో అది ఇంకా మెరుగు పడుతుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ వైట్ ఆవుల్ వచ్చింది, లక్ష్మీదేవికి సూచన. కొంతమందికి లిటరల్గా డబ్బులు వస్తున్నాయి. ఈ మార్పు మీకు ఫినాన్షియల్గా కూడా ఉంది, మీకు డబ్బులు వస్తున్నాయి. మీరు మా మెసేజెస్ ఏవైతే ఉన్నాయో, స్పిరిచువల్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని పట్టుకొని కానీ ప్రయాణించినారంటే మీరు డబ్బుని కూడా ఆకర్షించగలుగుతారు అని చెప్తున్నారనమాట. ఫైనల్గా మనకు వస్తున్న మెసేజెస్ వచ్చి థార్న్స్. అంతే కదా, రోజా పువ్వు కింద ముళ్ళులు ఉంటాయి ఫస్ట్, ఆ ముళ్ళుల తర్వాతే ఆ పువ్వు అనేది ఉంటుంది. వెదరింగ్ ది ఛాలెంజ్ అహెడ్ విల్ బ్రింగ్ అ న్యూ పాజిటివ్ ఫ్యూచర్. ఇది కొంచెం ముళ్ళు ఉన్నాయి, కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, కష్టం ఉంది కదా అని ఆగిపోయినారంటే అక్కడ మీకు కొత్త పాజిటివ్ ఫ్యూచర్ లేదంట.
ఎప్పుడైతే ఈ ముళ్ళని అధిగమిస్తారో అప్పుడు మీకు కొత్త న్యూ పాజిటివ్ ఫ్యూచర్ అనేది ఉంది. చూసారా? అందుకనే డు నాట్ స్టాప్, ఆగకండి. ముళ్ళులు ఉన్నాయి కదా అని ఆగకండి. ఈ ముళ్ళుల తర్వాత ఉండేది ఏంది? బెడ్ ఆఫ్ రోజెస్. రోజ్ మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, రోజ్ ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది, రోజ్ ఎంత మెత్తగా, సున్నితంగా, అందంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. రోజుని చూస్తేనే మనకు అదొకలాంటి హ్యాపీనెస్ వస్తుంది కదా. సో అలాంటి హ్యాపీనెస్, అలాంటి మంచి టైము, అలా సక్సెస్ మీకు అవన్నీ ఉన్నాయంటే ఫ్యూచర్లో. సో మీరైతే ఆగకండి. న్యూ పాజిటివ్ ఫ్యూచర్ అయితే మీకు ఖచ్చితంగా ఉంది. ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, మేము హెల్ప్ చేస్తున్నాము. కొంచెం కాషియస్గా ఉండండి, తస్మాత్ జాగ్రత్త. మీ దారిలో ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, లేదు ఎక్కడైతే మీరు జాగ్రత్తలు పడాలో అక్కడ మేము ముందే మీకు సూచనలు ఇస్తాము, ముందే మేము సంకేతాలు పంపిస్తాము. వాటిని పట్టుకొని కానీ మీరు తెలుసుకొని, అర్థం చేసుకొని, వాటిని యూజ్ చేసుకోగలిగితే మీకు బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఉంది అని మీకు ఈ మెసేజ్ వచ్చిందనమాట. మీరైతే డూ నాట్ స్టాప్ నవ్. మీకు బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఈజ్ అహెడ్. మీకు ఈ వీడియో కానీ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఇక్కడ మీరు ఆగకండి, ప్రాణాన్ని కొనసాగిస్తే మీకు ఏదో మెరుగైన ఇది మీకోసం వేచి ఉంది ఈ రీడింగ్ ఈరోజు మనం ఎందుకు చేస్తున్నాము అనేది చూద్దాం. డు నాట్ స్టాప్ నవ్ అని మీ స్పిరిట్ గైడ్స్ కావచ్చు, మీ ఏంజల్స్ కావచ్చు, మీ యాన్సిస్టర్స్ కావచ్చు, మీరు నమ్మిన దేవుడు దేవత కావచ్చు, వీళ్ళు ఎందుకు మీకు ఇది చెప్తున్నారు అనేది చూద్దాము. మీకు ఇవి జనరల్ కలెక్టివ్ రీడింగ్స్. సో ఈ పైల్ రెజనేట్ అవ్వలేదంటే పైల్ నెంబర్ 1 కొంతమందికి రెజనేట్ అవ్వచ్చు. అట్లా పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 కూడా రెజనేట్ అవ్వలేదు అంటే మేబీ ఇది ఇంకెవరి కోసమో ఈ వీడియో అయిన ఉండొచ్చు. సో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. అండ్ దీంట్లోంచి మనకి ఏదో ఒక టేక్అవే ఉంటుంది. ఖచ్చితంగా మనం ఒకటి చూస్తున్నామంటే దాంట్లో మనకి ఏదో విధంగా మనకు ఉపయోగపడేది ఏదో ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది అనవసరంగా మనకి ఇది ఏంది అనేలాగా ఉండదని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం పైల్ నెంబర్ 2 వాళ్ళకి డూ నాట్ స్టాప్ నవ్ అని ఎందుకు చెప్తున్నారో. ఈ రీడింగ్ ఎలా ఉండబోతుందంటే నేను పాస్ట్కి ఒక కార్డ్, ప్రెజెంట్కి ఒక కార్డ్, ఫ్యూచర్కి ఒక కార్డ్ తీసుకుంటాను. సో పాస్ట్ ఎలా ఉంది, ప్రెజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూద్దాం మనం. 6 ఆఫ్ సోర్డ్స్ పాస్ట్, ప్రెజెంట్ వచ్చి హర్మిట్ కార్డ్, ఫ్యూచర్ టెంపరెన్స్. మీరు ఇక్కడ కలర్స్ చూసారా? మీకు అసలు కలర్ చూడండి ఎంత బాగా, గ్రీన్, బ్లూ, వైట్, ఈ 3 కలర్సే ఉన్నాయి. అండ్ 3 చాలా ప్లెజెంట్ కలర్స్ అనమాట. టాప్ ఆఫ్ ద డెక్లో మళ్ళీ ఏస్ ఆఫ్ వాన్స్, మనకి ఇది కూడా మంచిగా బ్లూ కలర్లో ఉంది. నాకు తెలిసి మీకు హార్ట్ అండ్ థ్రోట్ చక్ర హీలింగ్ జరుగుతుంది. మీకు అప్పర్ 4 చక్రాస్ తీసుకోండి. థ్రోట్ చక్ర, మనకి హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర, క్రౌన్ చక్ర, వీటి హీలింగ్ జరుగుతుంది మీకు ఈ పీరియడ్లో. ఈ హీలింగ్ జరుగుతుంది కాబట్టి మీకు గతంలో జరిగిన చేదు అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటిని మర్చిపోవడానికి అండ్ వాటి నుంచి మీరు విముక్తి పొందడానికి ట్రై చేస్తానంటారు. ఎట్ ద సేమ్ టైం ఇంతకుముందు చాలా మొహమాటం బీడియం, అసలుకి ఇది మాట్లాడచ్చా, మాట్లాడకూడతారే, ఇట్లా మాట్లాడితే వాళ్ళేం ఫీల్ అవుతారో, వీళ్ళేం ఫీల్ అవుతారో అని చెప్పి మీరు ఫీల్ అవుతూ మీరు కొన్ని ఇష్టం లేకపోయినా కానీ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఖచ్చితంగా నో ఎలా చెప్పాలి, లేదు మనం ఎలా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడగలుగుతాము, మీ మాటల ద్వారా మీరు ఎలా బయటపడగలుగుతారు అనేది కూడా మీరు తెలుసుకుంటూ ఉంటారు. అండ్ మీరు ఏంటంటే ఇంతకుముందు అంత అర్థమయ్యేది కాదు మీకు. లైక్ వీళ్ళు ఈ ఉద్దేశాలతో మనతో మాట్లాడుతున్నారు, లేకపోతే వీళ్ళు ఈ ఉద్దేశాలతో మన దగ్గరికి వస్తున్నారు, ఇది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మీకు ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. సో మీరు ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నారు ఏది కరెక్ట్ కాదు, ఎవరు ఏ ఉద్దేశంతో మన దగ్గరికి వస్తున్నారు అని. అండ్ స్పిరిచువల్గా కూడా మీరు చాలా అడ్వాన్స్డ్ స్టేజెస్లోకి వెళ్తున్నారు. అంటే మీకు స్పిరిచువల్గా కూడా డెవలప్మెంట్ ఉంది. అంటే మీకు ఏవైతే సంకేతాలు, సూచనలు వస్తున్నాయో వీటిని మీరు బాగా ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నారు అనమాట. అంటే డైరెక్ట్ కనెక్షన్ టు యువర్ హయ్యర్ సెల్ఫ్ కావచ్చు, డివైన్ కావచ్చు, ఇది మెరుగుపడుతుంది అనమాట. సో ఇక్కడ పాస్ట్కి వచ్చేటప్పటికి మనకి 6 ఆఫ్ సోర్డ్స్ ఉంది. 6 ఆఫ్ సోర్డ్స్ దేని గురించి చెప్తుంది అంటే ఒక ప్రయాణం జరుగుతుంది. కానీ ఈ ప్రయాణం ఏంటంటే అంత స్మూత్ ప్రయాణం కాదు. దీంట్లో అంటే మనం దీని నుంచి తప్పించుకున్నాం కదా అని మనం ఒక పక్కన సంతోషంగా ఉన్నా కానీ ఇంకో పక్కన ఏంటంటే ఇంకా ఏదో కొంచెం మిగిలి ఉంది, ఇది పూర్తి అయిపోలేదు, ఇంకా ఏదో కొంచెం మిగలబెట్టుకొని ఇంకా ఆ కత్తులతోనే కొంచెం ప్రయాణం చేస్తున్నాం అనమాట.
ఇక్కడ ముందరికి వెళ్తున్నాము, కానీ ముందరికి ఎట్లా వెళ్తున్నాము, పాత బ్యాగేజ్ మొత్తం తీసేసి వెళ్ళట్లేదు, ఇంకొంచెం ఏదో మనతో పాటు తీసుకొని ముందరికి వెళ్తున్నాం. సో ఆ విధంగా మీకు పాస్ట్లో వచ్చి మీకు చాలా ఛాలెంజెస్, చాలా ఆటుపోట్లు అనేటివి ఎదురైన ఉంటాయి అన్నమాట. దిని గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్లు ప్రతిరోజు ఏదో ఒకటి మనకి ఒక అడ్డంకిలాగా నిలిచేది, దాన్ని సాల్వ్ చేసుకొని ముందరికి వెళ్తే మళ్ళీ ఇంకొకటి ఏదో కాంప్లికేషన్ వచ్చి మళ్ళీ సరే దాన్ని ఎట్లా ఒకటి సాల్వ్ చేసుకుంటే మళ్ళీ ఇంకొకటి. సో ఆ విధంగా ఏంటంటే ఒక ప్రాణం సరే ముందరికి వెళ్తున్నాము, మూవింగ్ ఫార్వర్డ్ జరుగుతుంది, ఆ మూమెంట్ అయితే ఉంది, మూమెంట్ అయితే ఆగట్లేదు, కదలిక అయితే ఆగట్లేదు, ఏదో విధంగా కదులుతూనే ఉన్నాం. కానీ ఎలా కదులుతున్నామో అంటే అది అంత సాఫీగా కదలట్లేదు, అంత ఇష్టపూర్వకంగా కదలట్లేదు, దాంట్లో కొంచెం కష్టం ఉంది. కానీ కష్టంగా అయినా కానీ ఏదో విధంగా ఈదుకొని పోతున్నాం అనమాట లైఫ్ని. సో ఆ విధంగా ఒక ప్రాణం పాస్ట్లో ఉంటే ప్రజెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇలాంటి ప్రయాణం చేసిన దానివల్ల ఇక్కడ హర్మిట్ ఉన్నారు. సో హర్మిట్కి ఏంటంటే ఆయనకి జ్ఞానం ఉంటుంది, వాళ్ళలో ఏ విధంగా శక్తి ఉంటుందంటే వాళ్ళు ఇలాంటి సంఘటనలు జరిగిన దానివల్ల ఇవి ఎందుకు జరుగుతున్నాయి అని విశ్లేషించేటప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే నలుగురితో కలిసి ఉండడానికి ఇష్టపడకుండా నలుగురికి దూరంగా వెళ్ళిపోవడం. ఎందుకు అంటే ఈ నలుగురిని మనం నమ్ముతున్నాము, వీళ్ళపైన మనం చాలా విశ్వాసం పెట్టుకొని వీళ్ళకి ఏదైనా చెప్పినా కానీ వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. అంటే మనం నమ్మినంత వీళ్ళు మనకి విశ్వాసంగా లేరు, వీళ్ళే ఇంకొకరితో డిస్కస్ చేయడం కానీ, లేదు వీళ్ళే మనల్ని చాలా చులకన చేసి మాట్లాడడం కానీ, వీళ్ళే మనల్ని ఎక్కిరించడం కానీ, అవహేళన చేయడం కానీ, హర్ట్ చేయడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నలుగురు నాకు అవసరమా, ఈ నలుగురితో నేను ఉండాలా అన్న ఫీలింగ్ అనమాట ప్రజెంట్లో. అంటే ఒకలాంటి వైరాగ్యం, సాలిట్యూడ్, ఒంటరిగా నేను ఉండలేనా, నేను ఒంటరిగా ఉన్నాను అనుకోండి, నాపైన నేను బాగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను, నాకు వస్తున్న థాట్స్ పైన ఈ థాట్స్ ఎందుకు వస్తున్నాయి, లేదా నాకు ఏదైనా కనిపిస్తుంది, ఇది పదే ఎందుకు కనిపిస్తుంది, ఈ విధంగా నేను ప్రశాంతంగా ఉండి నా ఎదుగుదలకి స్పిరిచువల్గా నేను ఎదగడానికి నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది, తోడ్పడుతుంది. సో ఒంటరిగా నేను ఏం తెలుసుకోగలుగుతాను, ఒంటరిగా నేను దేన్ని డీకోడ్ చేయగలుగుతాను అన్న ఫేజ్లో ఉన్నారనమాట. అంటే ఇంతకుముందు చాలా మందితో కలిసి ఉండడానికి ఇష్టపడే మీరు ఇప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఆ ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో ఈ ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి, ఇవి ఎక్కడి వరకు వెళ్తున్నాయి, దీనివల్ల ఫలితం ఏమిటి. సో ఇలాంటివి కూడా మీకు ఈ విధంగా కూడా మీరు అనలైజ్ చేయడం మొదలు పెడుతున్నారనమాట సిచ్యువేషన్ని. సో ప్రజెంట్లో అయితే ఆ సాలిట్యూడ్ ఉంది. అండ్ ఏదైతే మీరు ఈ ఒంటరితనంలో ఉండి మీరు ఏదైతే జ్ఞానాన్ని పొందినారో అది ఇంకో 10 మందికి, అంటే మీలాగా బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, లేదు మీలాగా లైక్ మైండెడ్ పీపుల్ కావచ్చు, వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు మీరు తెలుసుకున్న దాన్ని మీరు వాళ్ళకి చెప్పడం కానీ, కన్వే చేయడం కానీ, వాళ్ళని ఉత్తేజపరచడం కానీ, వాళ్ళకి ఆ హోప్ని ఇవ్వడం కానీ, మోటివేట్ చేయడం కానీ, ఈ విధంగా జరుగుతుందన్నమాట. అరే నేను ఇలా ఉన్నాను, ఇది నాతో కూడా జరిగింది, ఇది అయింది, కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఇలా తెలుసుకున్నాను, సో ఇది లైఫ్ ఇట్లా ఉంటుంది, లేకపోతే నాకు జరిగినట్టే నీకు జరగాల్సిన అవసరం లేదు, కానీ నాకు జరిగింది నేను ఇక్కడ నీకు చెప్పినప్పుడు నీకేదైనా అవసరమైతే నువ్వు దాన్ని ఉపయోగించుకుంటావేమో. అంటే కొంచెం మెచ్యూరిటీ ఎక్కువైందనమాట. అంతకుముందు ఆ మెచ్యూరిటీ లేదు, అంతకుముందు కొంచెం చైల్డిష్గా కిడ్డిష్గా ఏదైనా అనిపిస్తే వెంటనే ఇతరులతో షేర్ చేసుకోవడం కానీ, లేకపోతే అయ్యో పాపం, అయ్యో వాళ్ళు బాధపడుతున్నారే మనం ఏమైనా చేద్దామా అని చెప్పి వాళ్ళు అడగకపోయినా కానీ ఏదో విధంగా వాళ్ళకి సహాయపడాలన్న ఉత్సాహం ఉండేదన్నమాట. దానివల్ల ఏమైందంటే కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగిలి ఉంటాయి. సో ఇప్పుడు ఏమంటే అడిగితే చేద్దాం, అడిగితే చూద్దాంలే, మనంతటా మనం వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏది అవసరం అనేది వాళ్ళకి తెలుసు. నేను వెళ్ళి స్పెషల్గా చేసేది ఏం లేదు అనే దీంట్లో అంటే ఒకలాంటి వైరాగ్యం. కానీ ఈ వైరాగ్యం మంచిదే, చాలా జీవిత పాఠాలు నేర్చుకొని వచ్చినారు. సో ఈ వైరాగ్యం ఒక విధంగా మంచిదే, ఇది మీకు హెల్ప్ అవుతుంది, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది దట్ వీళ్ళు ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు, లేకపోతే వీళ్ళకి ఇలాంటి ఫేజ్ ఆఫ్ లైఫ్ ఎందుకు వచ్చింది అనేది కూడా. ఇంతకుముందు చుట్టుపక్కల వాళ్ళు అంటే కొంచెం టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా ఉన్నా కానీ ఇప్పుడు ఏంటంటే అరే మనం ఇంతకుముందు లాగా కాదు, ఇప్పుడు మనం కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి, వీళ్ళతో ఏది పడితే అది మాట్లాడడం కానీ, ఎట్లా పడితే అట్లా చెప్పడం కానీ ఇట్లా చేయలేము. ఎందుకంటే వాళ్ళు చాలా తెలివి మీరిపోయినారు, ఇప్పుడు జరిగిన ఇన్సిడెన్సెస్ వల్ల వాళ్ళు బాగా రాటి తేలినారు, వాళ్ళు మనకి తిరిగి ఎలాంటి సమాధానం చెప్పాలో వాళ్ళకి బాగా తెలుసు అనేది ఇతరులకు కూడా మీరు ఆ వైబ్ని, ఆ ఎనర్జీని స్ప్రెడ్ చేయగలుగుతున్నారు. సో ఫ్యూచర్ ఎట్లుందంటే టెంపరెన్స్.
సో ఏంజలిక్ ప్రొటెక్షన్ ఉంది అండ్ ఒక మంచి బ్యాలెన్స్లో ఉన్నారనమాట. ఎంతమంది మీకు అగెయిన్స్ట్గా ఉన్నా కానీ మీరు ఒక్కరు సరిపోతారనమాట ఇంతమందిని మీరు బ్యాలెన్స్ చేయడానికి. సో ఆ విధంగా ఫ్యూచర్లో ఏంటంటే ఏక్ నిరంజన్ అన్నట్లే మీరు ఒక్కరే మీరు చాలామందికి మీరు సమాధానం చెప్పగలుగుతారు. చాలా విషయాల్లో మీరు అంటే మల్టీ టాస్కింగ్ అంటారు కదా, అంటే ఒకరే చాలా పనులు చేయగలుగుతారు, ఒకరే చాలామందికి సమాధానం చెప్పగలుగుతారు, ఒకరే దేన్నైనా కానీ చేసి చూపించగలుగుతారు. సో ఆ విధంగా ఒక మంచి బ్యాలెన్స్లోకి వస్తున్నారనమాట. మీతో మీరు ఎలా ఉండాలో మీకు అర్థమవుతుంది, ఇతరులతో మీరు ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఇక్కడ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మీకు మీ పైన ఇంత కాన్సన్ట్రేట్ చేసిన దానివల్ల సెల్ఫ్ లవ్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇట్లా మాత్రం మీ సెల్ఫ్ కాన్షియస్నెస్, సో ఇవన్నీ కూడా బాగా ఎన్హాన్స్ అవుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇతరులు కూడా మీ వైపు ఆకర్షితులు అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఒక మంచి బ్యాలెన్స్లోకి పీస్ఫుల్గా హార్మోనియస్ స్టేట్లోకి వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు అసలు ప్రశాంతత లేదు, ఇంతకుముందు ఇది లేదు అది లేదు. ఫ్యూచర్లో అలాంటి కంప్లైంట్స్ లేవు. ఫ్యూచర్లో మీరు ఏది ఎట్లా వచ్చినా కానీ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది మీకు బాగా తెలుస్తుంది అనమాట. అందుకని మీరు ఇక్కడ కాగకూడదు. మీ వల్ల ఇంకా 10 మందికి లాభం ఉంది అంటే మీరు ఇప్పుడు ఏదైతే జ్ఞానాన్ని పొందుతున్నారో ఇది 10 మందికి పంచే రోజులు వస్తున్నాయి ఫ్యూచర్లో. 10 మంది మీకు 10 మంది మీరు ఏదైతే చేస్తున్నారో దానికి ఇష్టపడి మీ దారిలోకి రావడానికి మీరు ఆ విధంగా అట్రాక్ట్ చేస్తున్నారనమాట పీపుల్ని. సో ఫార్ బెటర్ డేస్ అండ్ లవ్లీ డేస్ మీకు ముందర ఉన్నాయన్నమాట. బ్లూ, గ్రీన్, వైట్ ఈ కలర్స్ మీకు ఫేవరెట్ కలర్స్ అయిన ఉండొచ్చు. సో ఇక్కడ 6, 9 అండ్ 14 నెంబర్స్ వచ్చినాయి. ఇవి మీ డేట్ ఆఫ్ బర్త్ అయిన ఉండొచ్చు. సో 5 మీ లక్కీ నెంబర్ అయిన ఉండొచ్చు, 9 మీ లక్కీ నెంబర్ అయిన ఉండొచ్చు, 6 మీ లక్కీ నెంబర్ అయిన ఉండొచ్చు. ఇక్కడ మనం ఫార్చ్యూన్ కార్డ్స్ నుంచి చూద్దాం మీకు ఏం గైడెన్స్ వస్తుంది. లవ్ సరెండర్స్ ఆల్ యువర్ కనెక్షన్స్, మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్లీ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. సో మీ లైఫ్లోకి ప్రేమ వస్తుంది. కార్డ్ నెంబర్ 17, మీ డేట్ ఆఫ్ బర్త్ 17 అయి ఉండొచ్చు, లేకపోతే మీ లక్కీ నెంబర్ 178 అయిన ఉండొచ్చు. సో ప్రేమ మీ జీవితంలోకి వస్తుంది. ఇంతకుముందు మీరు ప్రేమ వెనకాల పడి ఉంటారు, ఇప్పుడు మీ వెనకాల ప్రేమ పడుతుంది. చాలా డిఫరెన్స్ ఉంది. మనం వెనకాల పడుతున్నప్పుడు మనల్ని చాలా చులకనగా చూస్తారు, తిరస్కరిస్తారు, దాని విలువ తెలీదు. ఇప్పుడు మీరు ఏదైతే ఇంతకుముందు మీరు వెనకాల పడ్డారో ఇప్పుడు మీ వెనకాల ప్రేమ పడుతుంది అనమాట. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లక్ వస్తుంది మీ లైఫ్లోకి. యు ఆర్ రైట్ టు బీ స్ట్రాంగ్ అండ్ ఆప్టమిస్టిక్ అబౌట్ ద ఆపర్చునిటీస్ అహెడ్. కార్డ్ నెంబర్ 19 మీ డేట్ ఆఫ్ బర్త్ అయిన ఉండొచ్చు, 1, 9 మీ లక్కీ నెంబర్స్ అయిన ఉండొచ్చు, 10 మీ లక్కీ నెంబర్ అయిన ఉండొచ్చు. సో లక్ మీ లైఫ్లోకి వస్తుంది. సో ఫ్యూచర్ అందుకనే డూ నాట్ స్టాప్, ఆగకండి. మీరు లక్కీ అవ్వబోతున్నారు, మీరు లవ్ని మీ లైఫ్లోకి ఆహ్వానించబోతున్నారు. సో ఎల్ అనే లెటర్ కూడా మీ లైఫ్లో చాలా మేజర్ రోల్ ప్లే చేయబోతోంది. లక్, లవ్ ఈ వర్డ్స్తో మీరు మేనిఫెస్ట్ చేయండి. ఐఎమ్ లక్కీ, ఐఎమ్ లవబుల్, ఐఎమ్ హ్యాపీ. సో ఇట్లా పాజిటివ్ అఫర్మేషన్స్ మీరు చెప్పుకుంటూ రండి. మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయంట ఫ్యూచర్లో. యూనికార్న్, కార్డ్ నెంబర్ 33 అగైన్ ఎ మాస్టర్ నెంబర్. సో సక్సెస్, హోప్, ఫ్రీడమ్, హీలింగ్ అండ్ మ్యాజిక్ ఆర్ ఆల్ అవైలబుల్ టు యూ ఇఫ్ యూ జస్ట్ బిలీవ్. మీరు నమ్మినారంటే మీకు సక్సెస్ ఉందంట. హోప్ఫుల్గా మీరు ముందరికి వెళ్ళొచ్చు. మీకు ఫ్రీడమ్ ఉంది, మీకు హీలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. మీరు దేని గురించి అయినా బాధపడుతున్నా, లేకపోతే హెల్త్ మీకు ఏమైనా బాగలేకపోయినా కానీ మీకు హీలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. మ్యాజిక్ మీ లైఫ్లోకి రాబోతుంది. బ్యూటిఫుల్. కార్డ్ నెంబర్ 1 అబండెన్స్. లక్కీ టైమ్స్ ఆర్ అహెడ్ ఆఫ్ యూ along with good news, success and prosperity. So success double confirmation, good luck double confirmation, good news వస్తుందంట. మీరు లైఫ్లో చాలా ప్రాస్పరస్గా ఉండబోతున్నారు. సో అబండెన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. సో ఫైనల్గా ఏం కార్డ్ వస్తుంది అంటే సెలబ్రేషన్స్. బ్యూటిఫుల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పైల్ నెంబర్ 1 లాగా ఉంది. సో పైల్ నెంబర్ 1 వాళ్ళు పైల్ నెంబర్ 2 చూడొచ్చు, పైల్ నెంబర్ 2 వాళ్ళు పైల్ నెంబర్ 1 కూడా చూడొచ్చు. సో సెలబ్రేషన్, యు ఆర్ రెడీ టు బ్రింగ్ న్యూస్, you are ready to bring news and exciting things into your life. సో మీ లైఫ్లోకి మంచి న్యూస్, మంచి థింగ్స్, గిఫ్ట్స్ వస్తున్నాయి. మీకు సెలబ్రేషన్స్ ఉంది. కొంతమంది ఖచ్చితంగా మ్యారేజ్ ఉంది. ఇక్కడ ఈ పైల్ చూస్తున్న వాళ్ళకి కొంతమందికి ఖచ్చితంగా మ్యారేజ్ ఉంది. మ్యారేజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ అయ్యి
మీకు ఇంతకు ముందు అసలు మ్యారేజ్ పైన నమ్మకం లేకపోతే మీరు ఖచ్చితంగా టువర్డ్స్ మ్యారేజ్ కూడా మీరు థింక్ చేస్తారు. చూడండి, యు ఆర్ అట్రాక్టింగ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అండ్ అన్కండిషనల్ లవ్. ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే లవ్ వస్తుంది. డబుల్ కన్ఫర్మేషన్, ఇక్కడ మ్యారేజ్తో మళ్ళీ డబుల్ కన్ఫర్మేషన్ చూపిస్తున్నారు. సో అబెండెన్స్, సో సమృద్ధి ఉంది, లక్ ఉంది, సక్సెస్ ఉంది, హీలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి, సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఏమొద్దు మీకు చెప్పండి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉండాలి. కాబట్టి ఇంత మనకి ఫ్యూచర్లో ఇంత హ్యాపీ టైమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు గ్రౌండెడ్గా ఉంచుకోండి. సో గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేసినా కానీ చాలా చాలా మంచిది. సో పాస్ట్లో ఏవైతే మీరు ఆ పెయిన్ని చూసినారో ప్రజెంట్లో మీకు ఆ హీలింగ్ ఎనర్జీస్ వస్తున్నాయి. ఫ్యూచర్లో బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ అయిపోతున్నారు. సో డూ నాట్ స్టాప్, ఆగకండి. మీరు ఈ ప్రాణాన్ని ఈ విధంగా కొనసాగించి ఈ బ్యూటిఫుల్ థింగ్స్ అంతా మీరు పొందాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.